హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇక్కడైతే చికెన్ పులావ్ అయితే రెడీ చేస్తున్నా. ఎట్లా చేస్తున్నది చూడండి. ఇప్పుడైతే సండే స్పెషల్ చికెన్ పులావ్ అయితే చేస్తున్నా. నేను ఎట్లా చేస్తున్నది మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు చికెన్ అయితే ఇట్లా ఫ్రెష్గా కడిగి అయితే పక్క గిన్నెలో పెట్టినాకనైతే దీంట్లోనైతే నిమ్మకాయనైతే వండుకోవాలి. ఫుల్ నిమ్మకాయ ఇదైతే ఇక్కడ మొత్తం అయితే వండుకోవాలి. ఇప్పుడు పసుపు, ఇప్పుడైతే ఉప్పు వేస్తున్నా. మీకు ఎంత సరిపోద్దో అంత ఉప్పు అయితే వేసుకోండి. నేను వీడియోలో అయితే ఒక స్పూన్ వేసినట్టు పెడుతున్నాను, ఎందుకంటే లాంగ్ అయిపోతుంది కాబట్టి వీడియోని అయితే. ఇప్పుడు దీంట్లోనైతే కారము గట్టిగానే వేసుకుంటాం. మేమైతే కొంచెం స్పైసీగానే తింటాం. మీకు ఎంత కావాలో అంత కారం అయితే వేసుకోండి. ఇప్పుడు ధనియా పౌడర్ వేసుకున్నా. కొంచెం నేనైతే పచ్చిమిర్చి వాడా, ఎందుకంటే గ్యాస్ ట్రబుల్ మాకైతే, అందుకనే కారమే గట్టిగా వేసుకున్నా ఇక్కడనైతే. ఇప్పుడైతే ధనియా పౌడర్ వేసిన. ఇప్పుడు బిర్యానీ మసాలా ఇదైతే నేను ఇంట్లోనే వేసుకున్నా. 2 స్పూన్లు అయితే వేసుకుంటున్నా. కొంచెం మసాలాను అయితే గట్టిగానే వేసుకున్నా, ఎందుకంటే సర్ది బాగా అయింది కదా, దెబ్బకు సర్ది అంతా పోవాలి ఈ ఘాటుకైతే. ఇప్పుడైతే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నా. ఇప్పుడు గీ అయితే వేసుకున్నా. గీ అయితే కన్ఫర్మ్ వేసుకోవాలి, బాగుంటుంది గీ వేసుకుంటే మన బిర్యానీలకి అయితే. 1 స్పూన్ అంత గీ అయితే వేసుకున్నా. ఇప్పుడైతే కలుపుకోవాలి మొత్తము. దానైతే కలుపుతా, మొత్తం కలిపినాక చూపిస్తాను మీకైతే. ఇప్పుడైతే మొత్తం ఇట్లా కలుపుకున్నా. దీన్ని అయితే ఒక 30 మినిట్స్ 50 మినిట్స్ అయితే ఇట్లా మ్యాగ్నేట్ చేసి పక్కకు పెట్టేసేయాలి. ఇప్పుడైతే పెరుగు అయితే వేస్తున్నా. 30 మినిట్స్ మ్యాగ్నేట్ అయిపోయినాక 30 మినిట్స్ మనం పక్క పెట్టినాం కదా, తర్వాత పెరుగు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఈ లోపు అయితే మనము రైస్ ఇట్లా అది మనము అవన్నీ పెట్టుకుంటాం, తాలింపు పోపు ఇట్లా వేస్తాం కదా, ఆ లోపు అయితే ఇప్పుడు ఇది కూడా మ్యాగ్నేట్ అయిపోతుంది. పెరుగు అయితే ఒక 4-5 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను నేనైతే. మళ్ళీ కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, ఇట్లనైతే కలుపుకున్నా. ఇప్పుడైతే మళ్ళీ పక్క పెడుతున్నా. ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని అదైతే గ్యాస్ మీద పెట్టుకొని ఇళ్ళనైతే ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడైతే రెడీ చేస్తున్నా ఇంకా బిర్యానీకి అయితే. ఇప్పుడు అసలు ప్రాసెస్ ఆయిల్ అయితే తీసుకున్నా. మనం ఆయిల్ అయితే అందులో ఏం పోయలే కదా, ఇందులోనైతే ఇంకా కొంచెం ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు ఈ స్పైసెస్ అయితే ఇందులోనైతే వేయాలి. ఆకాల లవంగాలు అవన్నీ అయితే వేయాలి. వీటి పేర్లు అయితే నాకు తెలియదు. వీటి అన్నీ ఇవైతే బిర్యానీ సామాను మొత్తం మనకు తెలిసిపోయి ఉంటుంది. ఇవైతే దీంట్లోనైతే వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసుకున్నా. ఇప్పుడైతే కలుపుకుంటున్నా. ట్రైప్యాడ్ లేక మస్తు ఇబ్బంది అవుతుంది. బుక్ చేసిన 1 వీక్ పడుతుంది అయితే రావడానికి. ఇంకా 2 డేస్ అయితే అయిపోతుంది. అది ఇరగొట్టంగానే ఇక నేనైతే బుక్ చేసిన. సడన్గా రావాలంటే రాదు కదా బుక్ చేసిన ఐటమ్స్ అయితే, అందుకే ఇబ్బంది అవుతుంది. నా ఫేస్ కూడా అందుకే అవపడతలేదు. ఒక చేతితో పట్టుకొని ఒక చేతితోనే చేస్తున్నాను అనమాట. కొంచెం సాల్ట్ కూడా దీంట్లో కూడా వేస్తున్నా, ఎందుకంటే తొందరగా ఆనియన్స్ అనేది మగ్గుతాయి అన్నమాట. అడుగంటకుంటూ ఉంటాయని కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నా, ఎందుకంటే రైస్ కూడా పడుతుంది కదా సాల్ట్, అందుకని ఇందులో కూడా కొంచెం అయితే వేసుకున్నా. మళ్ళీ వాటర్ పోసినాక కూడా కొంచెం సాల్ట్ పడితే టేస్ట్ చూసి మనము బాయిల్ అవుతుంది కదా వాటర్, అప్పుడు టేస్ట్ చూసి మీకు కావాల్సినంత సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇట్లా బ్రౌన్ కలర్ అయినాక పుదీనా వేసుకోవాలి. నిన్ననైతే తెంపి పెట్టాను, రైస్ అయితే బయట పెట్టేసరికి కొంచెం మాడిపోయినట్టు అయింది పుదీనా. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. చికెన్ అయితే వేస్తున్నా. ఇంకా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టినా కదా అదైతే వేసుకోవాలి. ఇందులో అయితే మంచి ఆయిల్లోనైతే ఫ్రై కావాలి. ఫ్రై కానియాలి మంచిగా చాలాసేపు. అప్పుడు తర్వాత మళ్ళీ రైస్ వేసుకోవాలి. ఇప్పుడైతే కలిపినాక చూపిస్తా. ఒక చేత సెల్ పట్టుకోవాలి, ఒక చేత కలపడానికి వస్తలేదు నాకైతే. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయితే దీన్ని అయితే కుక్ కానిద్దాం. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ రైస్ వేసుకుందాం. ఆయిల్ అయితే పైనకి తేలేదాకా మనం ఇట్లా కుక్ చేయాలి. ఇప్పుడు ఉడికిపోయినట్టు చికెన్ అయితే. ఇప్పుడు దీంట్లోనైతే రైస్ అయితే వేసుకోవాలి, చూపిస్తాను మీకు. ఇప్పుడైతే రైస్ అయితే ఇవి కడిగి నానబెట్టుకొని వంపుకున్నాను అన్నమాట. 1 అవర్ దాకా నేనైతే నానబెట్టుకున్నా. టైం ఉండే నాకైతే. పొద్దుగాలనైతే నేను కడిగి నానబెట్టినా. ఇంకా ఇప్పుడైతే మనకి ఇదైతే ఇందులో వేసుకోవాలి. రైస్ మొత్తం వాటర్ మొత్తం వంపుకొని ఇప్పుడు ఇది ఇందులో అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అయితే వేస్తున్నా. ఈ గిన్నెలు పడతాయా పట్టాయా అని భయం అవుతుంది నాకైతే. గిన్నె మార్చితే బాగుండు అనిపిస్తుంది, చూడాలి. గిన్నెనైతే మార్చిన పెద్ద గిన్నె పెట్టిన అనమాట. ఇప్పుడు దీన్ని రైస్ని అయితే మొత్తం ఇట్లా కలుపుకోవాలి. మంచిగా రైస్ కూడా మంచిగా కుక్ కావాలి. ఇట్లనే వాటర్ వేయకుండా చాలాసేపు ఇట్లా ఉంచాలి, అడగంటకుండా. స్లోగా మంట పెట్టుకొని మీడియంలో పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల దాకా ఇట్లనే
పెట్టాలి ఇక గ్యాస్ మీద. అప్పుడే వాటర్ పోసుకోవాలి, తర్వాత బాగా వస్తుంది అట్లయితే బిర్యానీ. ఇప్పుడైతే ఇట్లనే ఉంచుతా, మూత కూడా పెట్టా, ఎందుకంటే అడుగంటుంది మూత పెడితే. ఇప్పుడైతే పెట్టకుండా ఇట్లా నేనైతే ఉంచిన. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి స్లోగా కలుపుకోవాలి, ఎందుకంటే ఇరిగిపోతాయి. రైస్ అనేది నాని ఉంటాయి కదా, ఇరిగిపోతే స్లోగా కలుపుకోవాలి. పక్క పొంటి ఇట్లా సైడ్ పొంటి ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదైతే అయిపోయింది. దీంట్లోనైతే వాటర్ వేయాలి. ఇప్పుడైతే వాటర్ పోస్తున్నా. వాటర్ అనేది 1 కప్కు 1.5 కప్ అయితే వాటర్ అయితే తీసుకోవాలి, ఎందుకంటే నాని ఉంటాయి కాబట్టి. మందం గిన్నె పెట్టుకున్నాం అనుకో అడగంటకుంటుంటుంది మంచిగా. ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని మళ్ళీ ఉప్పు అయితే వేసుకోవాలి, అంటే తక్కువ పడితే వేసుకోవాలి. నాకైతే కొంచెం తక్కువ అనిపించింది టేస్ట్ చూస్తే, అందుకోసం మళ్ళీ నేనైతే వేస్తుంది. ఇక్కడ ఈ స్టేజ్లోనే చూసుకోవాలి ఇంకా వాటర్ పోసినప్పుడు, అప్పుడైతే పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది. ఇంకా ఇప్పుడైతే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా అయిపోయింది కదా, కలర్ఫుల్గా ఉంది, సూపర్ కదా. ఇది పుదీనా బ్లాక్ ఉన్నది, నిన్న తెంపి బయట పెట్టినాయి కదా, కలర్ అలా అయిపోయింది అనమాట. ఏంటిదో అనుకునేరు. ఇక్కడనేది చూడండి ఎంత బాగా అయిపోయిందో, కుక్ కూడా అయిపోయింది. ఇక అయ్యో పర్లేదు, ఇక చూడండి ఎంత బాగా ఉడికిపోయింది. ఇలా రైస్ అయితే ఉడికిపోవాలి. ఇంకా ఇప్పుడు వేసుకొని అయితే తింటాము. వేడిగా బిర్యానీ, పులావ్, చికెన్ బిర్యానీ అయితే చూడండి ఎంత బాగా అయిపోయింది. అయితే ఎలా ఉందో చెప్తే టేస్ట్ అయితే. ఇది టైమింగ్స్ పీస్ అయితే ఇప్పుడైతే తినబెడుతున్నాం. ఇంకా ఇగో ఆనియన్ చికెన్ పీస్ పెట్టాలి మీకైతే. ఇప్పుడు పాప వీడియో తీస్తాను కాబట్టి మేము అవపడతాను. ఇంతసేపు చేతం తీసిన కాబట్టి నేనైతే ఎక్కడ అవపడా. ఇంకా వీడియోని అయితే చేస్తుంటే ఇక్కడనైతే తినబెడుతున్నా. తరంగుంది. మూతుకున్నది. ఏం కాదు, బాగుంది. ఓకే బాయ్ బాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. ఇప్పుడైతే తింటా ఉంటాం. మస్తు ఆకలి అవుతుంది, ఎప్పుడు ఇట్లా వాడాలని. ఓకే బాయ్ బాయ్. ఇప్పుడైతే రెడీ అయిపోయింది. ఇంకా మస్తు ఆకలి మీద ఉన్నాము, తినాలి. ఇప్పుడైతే ఇక బొట్టు అయితే ఇక్కడ ఎల్లమ్మ అని ఒక ఆమె వచ్చింది. ఇట్లా ఇప్పుడు ఏమంటారు ఫాస్టింగ్ ఉంటారు కదా, అందుకోసం అయితే ఇట్లా కొంచెం 4 ఇండ్లు తిరిగి కొంచెం ఆడుకుంటారు ఇట్లా. వాళ్ళైతే వచ్చిళ్ళు అనమాట. అందుకే ఈ బొట్టు అయితే వీటి ఇక్కడనైతే ఏం బొట్టు ఏం పని చేసిందైతే అనుకోకండి. ఇక్కడనైతే